హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 952 కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చూద్దాం. సో మొదటి న్యూస్ చూస్తాం. రియల్మీ మే 4వ తారీఖున ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నట్టుగా మనకి పొద్దున వరకు లీక్స్ అయితే వచ్చింది. నిన్నటి నుంచి ఈ లీక్స్ అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఈవెంట్ లో వచ్చేసి రియల్మీ X7 మ్యాక్స్ అని చెప్పేసి ఒక మొబైల్ అయితే తీసుకురాబోతుంది. అలాగే వచ్చేసరికి రియల్మీ 43 ఇంచెస్ 4K టీవీని అయితే తీసుకురాబోతుంది అని చెప్పేసి కూడా మనకి న్యూస్ అయితే ఇవాళ మధ్యాహ్నం వరకు కరెక్ట్ గానే ఉన్నాయి. బట్ వచ్చేసరికి మధ్యాహ్నం చూస్తే మాధవ్ సేతు ట్విట్టర్ లో ఒక పోస్ట్ అయితే చేశాడు అనమాట. సో పోస్ట్ చేసి ఇక్కడ వచ్చేసరికి ఈవెంట్ జరగట్లేదు అని చెప్పి తనైతే క్లారిటీ అయితే ఇచ్చాడు. దీనికి రీజన్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తే ఇండియాలో పాండమిక్ సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటున్నాము. సిచ్యువేషన్ లో ఇప్పుడు ఈ ఈవెంట్ జరుపుకోవడం అవసరమా అన్నట్టుగా దీన్ని పోస్ట్ పోన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. యాక్చువల్గా మనకి మే 4వ తారీఖున చూస్తే రియల్మీ మొబైల్ ఫీల్డ్లోకి వచ్చి 3 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంటుంది. 3rd యానివర్సరీ అయితే జరుపుకోబోతుంది. దీనికి గాను వీళ్ళు ఒకసారి ఒక ఈవెంట్ని కూడా అయితే చేద్దాం అనుకున్నారు. ఇక్కడే వచ్చేసరికి ఈ మొబైల్ని అలాగే టీవీని అయితే లాంచ్ చేయాలనుకున్నారు. బట్ తీరా చూస్తే ఇప్పుడు మనకి సిచ్యువేషన్ అయితే సరిగ్గా లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాగ పండగ జరుపుకోవడం అవసరం లేదని చెప్పి వీళ్ళు భావించినట్టున్నారు. అందుకని దీన్ని అయితే ప్రస్తుతానికి పోస్ట్ పోన్ అయితే చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే రియల్మీ 8 5G వేరియంట్ మొబైల్ రీసెంట్గానే లాంచ్ చేశారుగా. ఈ మొబైల్ మన ఛానల్లో కూడా అన్బాక్స్ అయితే చేసాము. సో ఈ మొబైల్ని ఫస్ట్ సేల్కి అయితే ఈ రోజు రియల్మీ అయితే తీసుకొచ్చిందనమాట. మీకు 5G వేరియంట్ మొబైల్ 15,000 రూపాయల్లో కావాలి అనుకుంటే ఈ మొబైల్ని తీసుకోవచ్చు. లేదు మీకు 5G అవసరం లేదనుకుంటే దీనికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు రియల్మీ 8 తీసుకోవడమే బెస్ట్ అనమాట. రియల్మీ 8 5Gని పక్కన పెట్టి, ఎందుకంటే ఇందులో మీకు సూపర్ AMOLED డిస్ప్లే ఉంది. అలాగే మంచి స్పెసిఫికేషన్స్తో ఆ మొబైల్ అయితే వస్తుంది. దీంతో కంపేర్ చేస్తే ఇందులో మీకు జస్ట్ 5G సపోర్ట్తో వస్తుంది కాబట్టి ఈ మొబైల్ తీసుకోవాలి. కానీ విడిగా చెప్పాలనుకుంటే దీనికన్నా మీకు ఆ మొబైలే బెటర్ అని చెప్తాను అనమాట. ఇంతకుముందు తీసుకొచ్చిన రియల్మీ 8 మొబైల్. కానీ నెక్స్ట్ చూస్తే మనకి కౌంటర్ పాయింట్ నుంచి Q1 రిపోర్ట్స్ అయితే తీసుకొచ్చింది అనమాట. మార్కెట్ షేరింగ్ టాప్ 5 బ్రాండ్స్ అయితే వీళ్ళు ఇక్కడ అనౌన్స్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో మళ్ళీ Xiaomi కొనసాగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకొని చూస్తే ఇయర్ గ్రోత్ కొంచెం 5% డౌన్ అయినప్పటికీ ఫస్ట్ ప్లేస్ లో అయితే Xiaomi ఉంది. సెకండ్ ప్లేస్ లో Samsung అయితే కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 4% గ్రోత్ అయితే చెందింది. ఇక అలాగే థర్డ్ ప్లేస్ లో Vivo ఉంది, 1% డౌన్ అయింది. ఫోర్త్ ప్లేస్ లో Realme ఉంది, 3% డౌన్ అయింది. ఫిఫ్త్ ప్లేస్ లో Oppo ఉంది, 1% డౌన్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ టాప్ 5 లిస్ట్లో చూస్తే మనకి OnePlus అయితే లేదు. అయినప్పటికీ మనకి OnePlus లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకొని చూస్తే సో ఈ ఇయర్ గ్రోత్ అనేది 300% పైనే పెరిగినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మేజర్గా చూసుకుంటే OnePlus 8 ఎక్కువ సేల్స్ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి డాగీ కాయిన్. సో ఈ మధ్య ఈ డాగీ కాయిన్ రేట్ అనేది పెరుగుతూ వెళ్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే కదా. అయితే 69 రోజుల క్రితం కనుక చూస్తే లాస్ ఏంజల్స్ చెందిన ఒక 33 ఏళ్ల వ్యక్తి తన దగ్గర ఉన్న మొత్తం మనీ అలాగే సేవింగ్స్ అన్ని కలిపి ఈ డాగీ కాయిన్స్ అయితే కొన్నట్టుగా అయితే తనైతే చెప్తున్నాడు అనమాట. 1.3 crores పెట్టి డాగీ కాయిన్స్ అయితే అప్పుడు ఇతనైతే కొన్నాడు. 69 రోజుల తర్వాత చూస్తే ఇప్పుడు డాగీ కాయిన్ ప్రైస్ అయితే పెరిగింది కదా. సో ఇప్పుడు చూస్తే ఇతని దగ్గర ఉన్న డాగీ కాయిన్స్ 15 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే అమాంతం ఇతని దగ్గర ఉన్న డాగీ కాయిన్స్ ప్రైస్ అయితే పెరిగినట్టుగా తనైతే ఒక వీడియో తీసి యూట్యూబ్లో అయితే పెట్టాడు. అయితే మనకి ఇక్కడ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏమిటి అంటే సో ఇలాగ మనం సేవింగ్స్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా అమౌంట్ పెట్టి ఇలాగ క్రిప్టో కరెన్సీ మీద పెట్టడం అయితే అనవసరం. ఇలా చేయడం వల్ల రేపొద్దున దెబ్బతినే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి సో ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు అనమాట. ఈ క్రిప్టో కరెన్సీని మళ్ళీ మనకు ఫిజికల్ కరెన్సీగా కన్వర్ట్ చేయొచ్చో లేదో కూడా తెలియదు, పరిస్థితులు ఎలా ఎటు దారి తీస్తాయో తెలియదు. కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు చేయమాకండి అని చెప్పేసి సో ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సుందర్ పిచాయ్, గూగుల్ CEO, మన అందరికీ తెలిసిందే కదా. సో తన వచ్చేసరికి 135 కోట్ల రూపాయలు COVID-19 మెడికల్ సప్లై కోసం సో ఫండింగ్ ఇచ్చినట్టుగా అయితే తను ఒక ట్వీట్ అయితే చేశాడనమాట. అయితే ఆ ట్వీట్ కింద చాలా మంది అప్రిషియేట్ చేస్తూ కామెంట్ చేస్తుంటే మదన్ అనే యూజర్ మాత్రం ఈ విధంగా అయితే ట్వీట్ చేశాడు. ఈ వ్యక్తి వచ్చేసరికి ఇతను గూగుల్ పాస్వర్డ్ అయితే మర్చిపోయాడంట. సో ఆ పాస్వర్డ్ని ఎలా రికవర్ చేయాలి సార్, ప్లీజ్ హెల్ప్ చేయండి అని చెప్పేసి తనైతే ట్వీట్ చేశాడు. ఇతను అమాయకత్వంతో చేశాడా లేకపోతే పాపులారిటీ కోసం చేశాడో ఎందుకు చేశాడో తెలియదు. కానీ ఇప్పుడు ఈ ట్వీట్ అయితే మాత్రం చాలా మందికి నవ్వునైతే తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గూగుల్ CEOకి ఎవరైనా ట్వీట్ చేస్తే పెద్ద పెద్ద వాళ్ళు ట్వీట్లు అయితే చేస్తారు. ఒక మామూలు టెక్ కమ్యూనిటీ వ్యక్తికి ఎలాగైతే మీరు నాకు ట్వీట్ చేస్తుంటారో అన్న ఇలా పాస్వర్డ్ మర్చిపోయిన లేకపోతే ఇంకోటి ఏదో అడుగుతుంటారు కదా. సో ఆ విధంగా ఇతను వచ్చేసరికి సుందర్ పిచాయ్ని ఈ విధంగా అయితే నేను పాస్వర్డ్ మర్చిపోయాను సార్, సో నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ట్వీట్ అయితే చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇది ఫస్ట్ టైం కాదు. ఇతను ఆల్రెడీ చూస్తే లాస్ట్ ఇయర్ అంటే 2020లోనే ఫిబ్రవరిలో కూడా ఇదే రకంగా సుందర్ పిచాయ్ని నేను గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోయాను, ప్లీజ్ సార్ నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి చాలాసార్లు అడిగినట్టుగా తెలుస్తుంది. దాని కింద ఇప్పుడు చాలా మంది ఇతనికి రిప్లై ఇస్తూ కామెడీ రిప్లైస్ అయితే ఇస్తున్నారు. ఒక వ్యక్తి అయితే ఇప్పుడు సుందర్ పిచాయ్ COVID-19 వల్ల US లో ఆగిపోయాడు. సో ట్రాన్స్పోర్ట్ కూడా ఆగిపోయింది కాబట్టి సో ఎప్పుడైతే ఫ్లైట్లో ఎన్ని తిరగడం మొదలవుతాయో అప్పుడు డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేసి సో నీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది సాల్వ్ చేస్తాడమ్మా, అప్పటి వరకు ఆగని చెప్పి రిప్లై అయితే ఇచ్చాడు. సో ఈ ట్వీట్ని బట్టి డైరెక్ట్గా CEOని కూడా చిన్న ప్రాబ్లమ్స్కి హెల్ప్ అడిగే వాళ్ళు ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఏంట్రా ఏంటి తెగ టైప్ చేసేస్తున్నావు? అబ్బో చాలా బిజీగా ఉన్నావా? ట్వీట్ చేస్తున్నాను నేను. ట్వీట్ ఇంతకీ ఏం ట్వీట్ చేస్తున్నావు?
ఇవాళ మార్నింగ్ నేను ఒక ఆపిల్ కాయ కొనుక్కొని తింటుంటే అది పుచ్చిపోయి పురుగు వచ్చింది అందులోంచి. అందుకని ఆపిల్ కాయ తీసేసుకొని కొత్త ఆపిల్ కాయ ఇవ్వమని చెప్పి నేను ట్వీట్ చేస్తున్నాను. నేను ఇంతకీ ఎవరికి ట్వీట్ చేసావు? ఇంకెవరికి చేస్తాను? ఆపిల్ కాయ కూడా అమ్ముతారు కదా, వాళ్ళకే చేస్తున్నాను నేను. ఏంటి యాపిల్స్ అమ్ముకునేవాడు ట్విట్టర్లో ఉన్నాడా? డైరెక్ట్ గా ఆపిల్ కాయ సప్లైర్కే చేసేసాను నేను. ఇప్పుడు నాకు కొత్త ఆపిల్ కాయ పంపిస్తారు వాళ్ళు. అబ్బో, ఎవడ్రో ఆ సప్లైరు? ఏది ఏం ట్వీట్ చేసావు నాకు ఒకసారి చూపించు. అమ్మ బాబాయ్, ఓయ్ అమ్మ. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M42 5G వేరియంట్ మొబైల్ ఈ రోజు మన ఇండియాలో అయితే సామ్సంగ్ లాంచ్ చేసింది అనమాట. ఇదే మొదటి మొబైల్ అని చెప్పొచ్చు. M సిరీస్ లో వీళ్ళు తీసుకొచ్చిన 5G మొబైల్. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే మనకి 6.6 ఇంచెస్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇందులో స్టోరేజ్ 128GB ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి 6GB 8GB రెండు వేరియంట్లు అయితే లభిస్తుంది. ఇక ఇందులో ప్రాసెస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 750G ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు. అందువల్ల ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 5G సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది మొత్తం మనకి 4 బ్యాండ్స్ 5Gకి అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. రైట్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, ఇది ట్రూ 48 మెగాపిక్సెల్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. అంటే రీసెంట్ గా వీళ్ళు వచ్చరికి GM2 సెన్సార్ లాంచ్ చేశారు కదా, ఆ సెన్సార్ అయితే యూజ్ చేశారు. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ అండ్ 4 కెమెరా 5 మెగాపిక్సెల్ మైక్రో అండ్ డెప్త్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. 5000 mAh బ్యాటరీతో 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే మన ఇండియాలో ఈ రోజు సామ్సంగ్ అయితే లాంచ్ చేసింది. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 22,000 రూపాయలు 6GB 128GB వేరియంట్ ప్రైస్ పెట్టారు. 24,000 రూపాయలు 8GB 128GB వేరియంట్ ప్రైస్ అయితే పెట్టారు. అయితే ఇంట్రడక్షనరీ ప్రైస్ కింద వీళ్ళు ఇప్పుడు 2,000 రూపాయలు తగ్గించి ఈ మొబైల్ అయితే అమ్ముతున్నారు అనమాట. అంటే మీకు 6GB 128GB వేరియంట్ 20,000 రూపాయలు దొరుకుతుంది. 8GB 128GB వేరియంట్ 22,000 రూపాయలకి అయితే దొరుకుతుంది. ఇక ఈ మొబైల్ ని ప్రైస్ పెట్టి కొనొచ్చా అంటే ఇక్కడ సామ్సంగ్ కొంచెం ఆలోచించాల్సింది. ఇక్కడ వచ్చేసరికి మొబైల్ అంతా బాగానే ఉంది స్పెసిఫికేషన్స్ వైజ్ గా చూసుకున్నట్టయితే. కాకపోతే ఇక్కడ మనకి రెండు మైనస్లు అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఒకటి వచ్చేసరికి HD+ డిస్ప్లే, వీళ్ళు ఇదే ఫుల్ HD+ డిస్ప్లేతో తీసుకొచ్చుంటే బాగుండేది. ఇంకోటిసరికి 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే యూజ్ చేశారు. 25 వాట్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది అనమాట. ఈ రెండు మైనస్లు అని చెప్పొచ్చు అనమాట. సామ్సంగ్ ఆలోచించుకోవాల్సింది. ఇంత దాకా తీసుకొచ్చినప్పుడు ఈ చిన్న విషయాలు ఎందుకు కక్కుర్తి నాకైతే అర్థం కాలేదు. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ F52 5G వేరియంట్ మొబైల్ గూగుల్ కాన్సోల్ అయితే స్పాట్ అయింది అనమాట. ఇక్కడ ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే వచ్చరికి మొబైల్ డిజైన్ కూడా అయితే బయటకు వచ్చింది. ఈ మొబైల్ వచ్చరికి మనకి పంచ్ హోల్ డిస్ప్లేతో రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇంత ముందు వచ్చరికి M42 వీళ్ళు F52 పేరు మీద తీసుకొస్తారు అనుకున్నాం. బట్ వచ్చరికి ఇక్కడ డిజైన్ అయితే చేంజ్ కనిపిస్తుంది. కానీ ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నట్టుగా అయితే ఇక్కడ కాన్సోల్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. అలాగే ఈ మొబైల్లో మనకి ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే చూడడానికి ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక అలాగే ఈ మొబైల్లో మనకి బ్యాటరీ కూడా 4500 mAh బ్యాటరీ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్టుగా అర్థమవుతుంది అనమాట. ఓవరాల్ చూసుకుంటే మనకి M42కి F52కి చాలా డిఫరెన్స్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. జస్ట్ ఒక ప్రాసెసర్ సేమ్ ఉండబోతున్నాయి, స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్. ఇక అలాగే సామ్సంగ్ మరో 3 డివైసెస్కి ఇప్పుడు Android 11 అప్డేట్ 1UI 3.1తో అప్డేట్ రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అప్డేట్ ద్వారా ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ను కూడా ఈ 3 డివైసెస్కి అయితే అందిస్తుంది అనమాట. ఒకటి వచ్చరికి సామ్సంగ్ గెలాక్సీ M01, మరొకటి A41, ఇంకోటిసరికి ట్యాబ్ A7. ఈ 3 డివైసెస్కి ఇప్పుడు సామ్సంగ్ Android 11 అయితే రోల్ అవుట్ చేసింది. ఈ 3 డివైస్లు ఏదైనా డివైస్ మీ దగ్గర ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇక అలాగే సామ్సంగ్ ఈ రోజు అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. మన ఇండియన్ టైం ప్రకారం చూస్తే 7:30కి ఈవినింగ్ 7:30కి అయితే ఈవెంట్ అయితే జరగబోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చరికి మనకి గెలాక్సీ బుక్స్ ఉన్నాయి కదంటే ల్యాప్టాప్స్ వీళ్ళవి. సో అవి అందులో 3 మోడల్స్ అయితే తీసుకొస్తారని చెప్పేసి మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. వీటి న్యూస్ అనేది మనం రేపు అయితే కవర్ చేద్దాం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఆసూస్ నుంచి ఆసూస్ జెన్ఫోన్ 8 సిరీస్ మొబైల్స్ ని మే 12వ తారీఖున లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. యాక్చువల్గా ఈ Gen 4 సిరీస్ కనుక చూస్తే మనకి Gen 6 కాడ నుంచి ఫ్లిప్ కెమెరా టెక్నాలజీతో ఈ మొబైల్స్ అయితే తీసుకొస్తుంది ఆసూస్ అని చెప్పేసి మనం నమ్ముతూ అయితే వచ్చాం అనమాట. ఎందుకంటే 6 కానీ 7 కానీ చూస్తే ఫ్లిప్ కెమెరా టెక్నాలజీతో అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారు. 6 మన ఇండియాకి తీసుకొచ్చారు కానీ 7 మన ఇండియాకి అయితే స్కిప్ చేశారు. ఇప్పుడు 8లో చూస్తే మొత్తం 3 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. Gen 8, 8 Pro, 8 mini అని ఇంకో మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు వీళ్ళు చూస్తే ఒక ట్రైలర్ని అయితే రివీల్ చేశారనమాట. ఈ ట్రైలర్లో చూస్తే మనకి పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే కనిపిస్తుంది. దీని ప్రకారం చూస్తే వీళ్ళు ఫ్లిప్ కెమెరా టెక్నాలజీ కాకుండా మామూలుగానే ఈ మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. కాకపోతే ఎవరైతే ఈ Gen 4 ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళైతే మాత్రం అంటే ఫ్లిప్ కెమెరా టెక్నాలజీ లేకుండా ఇలా పంచ్ హోల్తో తీసుకొస్తే మాత్రం అభిమానులు తట్టుకునే పొజిషన్లో లేనట్టుగా అయితే అర్థమవుతుంది వీళ్ళు ఇచ్చే సమాధానం ప్రకారం. సో చూడాలి మరి 12వ తారీఖు కానీ తెలియదు. వీళ్ళు తీసుకొచ్చే 3 మొబైల్స్లో 2 మొబైల్స్ ఏమైనా ఫ్లిప్ కెమెరా టెక్నాలజీ తీసుకొస్తారా, 3 పంచ్ హోల్ డిస్ప్లేలతో తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి COVID-19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్స్ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఇవాళ
మధ్యాహ్నం ఇవాళ సాయంకాలం 4 గంటల నుంచి అయితే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు వచ్చరికి మనకి అబౌవ్ 45 ఉన్న వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్స్ అయితే ఉండేవి. ఇప్పుడు చూసుకుంటే 18 ఏజ్ దాటిన తర్వాత ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు ఈ రోజు నుంచి. సో ఈ రిజిస్ట్రేషన్ మీరు ఆరోగ్య సేతు నుంచి అయినా లేకపోతే ఉమంగ్ యాప్ ద్వారా అయినా సరే చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు కోవిన్ పోర్టల్ ద్వారా కూడా అయితే రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రెట్లీ సో తను మన ఇండియాకి 1 బిట్కాయిన్ అయితే డొనేట్ చేయబోతున్నట్టుగా తను అయితే చెప్తున్నాడు అనమాట. సో తను ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా అయితే చేశాడు. నా సెకండ్ హోమ్ ఇండియా, సో వాళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నా వంతు సాయం చేయబోతున్నానని చెప్పేసి తనైతే చెప్తున్నాడు. సో ఒక బిట్ కాయిన్ కాస్ట్ చూసుకుంటే ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 40 లక్షల రూపాయల వరకు దగ్గర అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Redmi K40 గేమింగ్ ఎడిషన్ మొబైల్ ఈ రోజు చైనాలో అయితే లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ డిస్ప్లే వచ్చరికి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ OLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. డిస్ప్లే వచ్చరికి మనకి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB ర్యామ్ వచ్చరికి 6GB ఉంటుంది. ప్రాసెసర్ MediaTek Dimensity 1200 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ మన కెమెరాస్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5065 mAh బ్యాటరీతో 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ వచ్చేసరికి ఒక గేమింగ్ మొబైల్ కాబట్టి మీకు ఇందులో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇలాంటివన్నీ అయితే ఉంటాయి అనమాట. అలాగే ఈ మొబైల్కి వచ్చేసరికి మనకి షోల్డర్ బటన్స్ కూడా అయితే ఉంటాయి. షోల్డర్ బటన్స్ అంటే మీకు ట్రిగర్స్ లాగా అయితే యూజ్ అవుతుంటాయి అనమాట, 2 బటన్స్. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు చాలా మంచి ప్రైస్లోనే చైనాలో లాంచ్ చేశారని చెప్పొచ్చు. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 23,000 రూపాయలు అయితే అవుతుంది. 23,000 రూపాయలకి వీళ్ళు బేస్ వేరియంట్ లాంచ్ చేశారు. అయితే ఈ మొబైల్ మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఏ పేరుతో తీసుకొస్తారు చూడాలి. మేబీ పోకో బ్రాండ్లో తీసుకురావచ్చు, లేకపోతే MI బ్రాండ్లో తీసుకురావచ్చు. రెడ్మీ బ్రాండ్లో తీసుకొస్తే వీళ్ళకి అంత మార్కెట్ ఉండదని ఒకటి. ఇంకోటి ఏంటంటే తక్కువ ప్రైస్కి తీసుకురావాలి. అదే పోకో బ్రాండ్లో కానీ MI బ్రాండ్లో కానీ తీసుకొస్తే ఈ మొబైల్ని ఎక్కువ రేటుకి అయితే ఇండియాలో అమ్ముకోవచ్చు. సో అందువల్ల ఆ బ్రాండ్లోనే తీసుకురావచ్చు. ఇక ఫైనల్ చూసుకుంటే మనకి OnePlus నుంచి OnePlus 60 అండ్ OnePlus 6 ఈ 2 మొబైల్స్కి వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు కొత్త అప్డేట్ని అయితే ఆక్సిజన్ OS అప్డేట్ని రోల్ అవుట్ అయితే చేశారు. ఈ అప్డేట్ ద్వారా మీకు ఏప్రిల్ నెల సెక్యూరిటీ ప్యాచ్ని కూడా OnePlus అయితే అందిస్తుంది. మీరు ఎవరైనా ఈ 2 మొబైల్స్ ఏదైనా మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ కొత్త అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. అరే బొడ్డోడు ఇట్రారా. ఏంటి ఎక్కడికి వెళ్ళారో ఎందాక కనబడలేదు. గుద్దోల్ని రోజు దాటిస్తున్నాను. అబ్బో సర్లే కానీ ఫ్రిడ్జ్లో 3 ఐస్ క్రీమ్లు ఉండాలిరా, 2 ఉన్నాయి. ఇంకోటి ఏమైంది? నన్ను అడుగుతున్నావేంటి? అడుగుతున్నాను రా మామూలుగా. నాకేం తెలుసు? నువ్వేమైనా తిన్నావా అని. అంటే చలి లేక కరిగిపోయి ఉంటుంది. మరి కరిగిపోతే లోపల నీళ్ళైనా ఉండాలి కదరా, కరిగిన నీళ్ళు. ఫ్రిడ్జ్ తాగేసిందేమో. అబ్బో ఫ్రిడ్జ్ తాగేసిందా? సర్లే కానీ మూతికేంటి ఏదో అంటుకుంది. అదేంటి? ఇట్రా ఇట్రా, ఇటు వచ్చి చూపించు ఒకసారి. ఇట్రా చూపించి ఇట్రా, రారా రా ఇట్రా రా.